ఎవరి బాల్యమైనా సరే ఒకే రకంగా ఉంటుందా అన్న ప్రశ్న మన ముందుకు వచ్చినప్పుడు ధనిక పేద తేడా లేకుండా అందరి బాల్యాలలోనూ ఆనందమైనటువంటి అనుభూతులు తొంగి చూస్తూనే కనిపిస్తాయి. ఒక సంపన్న కుటుంబంలో ఉండేటువంటి పిల్లవాడు ఖరీదైనటువంటి కారు కొనుక్కుని దాంతో ఆడుకుంటే, పేద కుటుంబంలో పుట్టినటువంటి పిల్లవాడు, పూరి గుడిసెలో పుట్టినటువంటి పిల్లవాడు ఒక ఇటుక రాయిని కారుగా చేసి ఆడుకుని ఆనందిస్తాడు. ఇక్కడ రెండు సందర్భాలలోనూ ఆనందం అన్నది సమానంగానే కనిపిస్తుంది. కాబట్టి బాల్యపు స్మృతులకు, బాల్యపు ఆనందాలకు, బాల్యంలో ఉండేటువంటి గొప్పదనానికి ధనిక పేద అంతరాలు ఉండవు అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాగే మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత ఇంటికి వచ్చాక ఇంట్లో చిన్నపిల్లలు వారి బోసి నవ్వులు కనిపిస్తే పెద్దవాళ్ళు వాళ్ళు పడిన కష్టాన్నంతా మర్చిపోయేటువంటి వైనం ప్రతి ఒక్కళ్ళకి అనుభవంలో ఉన్నటువంటి అంశమే.